ఒకవేళ మనం ఇప్పుడు ఆర్తి వదిన వెంట ఉండుంటే బాగుండేది. అన్నయ్య ఆర్తి వదిన ఎంత బాధపడుతున్నారో ఏంటో. ప్రదీప్, సైలెంట్గా తిను. అన్నయ్య మాట మాత్రానికి బంధాలు తెగిపోతే నేను నీ మాట సంతోషంగా ఒప్పుకునేవాణ్ణి. నేను నా మనసుకి ఎలా నచ్చ చెప్పుకోను? మీరే చెప్పండి. చూడు ప్రదీప్, అంశు కనబడటం లేదని నాకు కూడా బాధగా ఉంది. కానీ దీని అంతటికీ కారణం మన ఆర్తినే. ఆర్తి చేసిన తప్పుకి శిక్ష పిల్లలు అనుభవిస్తున్నారు. తను డాడీ మనసు గాయపరిచింది, యశ్వంత్ని మన కుటుంబానికి దూరం చేసింది. ఇదంతా మంచి పని అంటావా? క్షమించండి బావగారు, నాకెందుకో అనిపించట్లేదు యశ్వంత్ బావగారిని ఆర్తి ఈ కుటుంబానికి దూరం చేసిందని. యశ్వంత్ బావగారు తన భార్యకి తోడుగా ఉన్నారనిపిస్తుంది. ఇంకా నా మనసులో వారి పట్ల గౌరవం ఇంకా పెరిగింది. హలో, ఓకే. ఇక ఆలస్యం చేయకు. ఈ క్షణంలోనే పని జరిగిపోవాలి. ఓకే ఓకే, అర్థమైంది. ఈ సీడీపై నా పేరుంది. ఇది అంశుని కిడ్నాప్ చేసిన వాళ్ళ మెసేజ్ కాదు కదా? సార్, ఏదైతే సీడీ ఉందో తనకే చేరింది. ఏమైంది యశ్వంత్ గారు? ఏం చేస్తున్నారు మీరు? యశ్వంత్ గారు మాట్లాడరేంటి? ఏముంది సీడీలో? అంశు, అంశు, అమ్మా అమ్మా, అంశు, అంశు అమ్మా. మీ అబ్బాయి బాగానే ఉన్నాడు. యాజ్ సింధ్యా, కంగారు పడకండి. మీ అబ్బాయిని బాగానే చూసుకుంటున్నాం. మీకు మీ అబ్బాయి ఖచ్చితంగా దక్కుతాడు. కానీ మా కోరిక ఒకటి తీర్చాలి. మీరు మీ బిడ్డకు బదులుగా డబ్బులక్కర్లేదు. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది నిజం. కిడ్నాపర్ కాంటాక్ట్ చేస్తాడని ఆయన చెప్పారు కదా. పిల్లాడికి బదులుగా నాకు డబ్బులక్కర్లేదు. నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ ఇష్టపడుతున్నా నీ దగ్గరున్నది మాకు కావాలి. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటా. ఏంటి ఏంటిది విచిత్రంగా ఉంది? ఎవడు వీడు? ఎందుకు ఇలా అడుగుతున్నాడు? నాకు తెలుసు దీని వెనుక ఎవరున్నారు.
పదండి ఆర్తి గారు. మిస్టర్ మధుతో వెళ్ళి మాట్లాడు. తన సెక్రటరీతో అమౌంట్ 1 monthలో పంపించమని చెప్పు. అంతకంటే ఎక్కువ టైం ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం కుదరదని చెప్పు. సరే నాన్నగారు. నాన్న, మీరు అనుకున్నది ఎన్నటికీ జరగదు. మీరు ఆర్తి గారిని నా నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నారు కదా. అంశు కస్టడీ కేసులో కూడా మీరు ప్రశాంత్ వైపు మాట్లాడారు, కానీ తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని మీరు ఇలా మా బిడ్డని కిడ్నాప్ చేయించారు. మీరు మరీ ఇంతలా దిగజారిపోతారని నేనేనాడు అనుకోలేదు నాన్న. యశ్వంత్ని బొర్రేమైనా పాడైందా? నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతిని పూర్తిగా మర్చిపోయావా? పెద్దవాళ్లు తమ పెద్దరికాన్ని మరిచిపోయినప్పుడు చిన్నవాళ్ళిలా నోరు విప్పక తప్పదన్నయ్య, అర్థమైందా? నాన్న, మీరా సీడీలో ఏ కండిషన్ అయితే పెట్టారో దాన్ని నేను ఎన్నటికీ నెరవేర్చను. ఏం కండిషన్ నాన్నా? అమ్మా, ఇక్కడున్న ఈ సీడీలో కిడ్నాపర్ ఒకడు అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పాడు. నా బిడ్డ అంశు నాకు దక్కాలి అంటే నేను మరో పెళ్లి చేసుకోవాలంట. మరో విషయం కూడా చెప్పాడు. అది కూడా నేను నాన్నకి నచ్చిన అమ్మాయినే చేసుకోవాలంట. తరువాత ఈ పెళ్లి జరిగిన మరుసటి రోజే నా బిడ్డ అంచు నా దగ్గరికి వస్తాడంట. లేదు లేదు, ఇదెలా సాధ్యం? ఏం మాట్లాడుతున్నావు యశ్వంత్ నువ్వు? ఇదే నిజం. నాన్నకి ఆరతి గారంటే అసలు ఇష్టం లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పినందుకు పెద్ద శిక్ష విధించారు. ఇది పద్ధతి కాదమ్మా. ఒక చిన్న అబద్ధం చెప్పినందుకు ఇంతలా శిక్షించడం ఇది న్యాయమా చెప్పు? ఎవరెవరు ఏమేం చేసుకుంటారో చేసుకోండి. నేను ఈ జీవితంలోనే కాదు, జన్మ జన్మలకి ఆరతి గారి చెయ్యి విడిచిపెట్టేది లేదు. ఒకరి బెదిరింపులకు గాని కోపాలకు గాని భయపడేవాణ్ణి కాదు నేను. నా బిడ్డ అంశుని నేనే వెతుక్కుంటాను. నాకు మీ సాయం ఎంత మాత్రమూ అవసరం లేదు. అవసరం రాదు కూడా. పదండి ఆర్తి గారు. ఆ
నువ్వైనా చెప్పరా మీ డాడీకి? చూడు, ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. నువ్వే ఆయనతో చెప్పు. ఆయన అలాగే డల్గా ఉంటే మమ్మల్ని సముదాయించేదెవరు? మా కోసం అయినా ఆయన మామూలుగా ఉండొచ్చుగా. ఐఎమ్ సారీ నాన్న. నేనిలా డల్ కాకుండా ఉండాల్సింది. కానీ ఏం చేయను, మీ అమ్మలా స్ట్రాంగ్గా ఉండలేను నేను. నాన్న వాళ్ళు నాకు దూరం అవుతారంటే తట్టుకోలేను నేను. ఏమన్నారు మీరు? మీరు డల్గా ఉండి ధైర్యం కోల్పోయినప్పుడు మీరు మీ అమ్మని గట్టిగా పట్టుకునేవారు కదా. అలా గనక చేస్తే మీ బాధలు, మీలోని భయాలు దూరం అయిపోతాయని. మనిద్దరం తోడుగా ఉన్నంత వరకు, కలిసి ఉన్నంత వరకు మనం ఒంటరి వాళ్ళం కావు యశ్వంత్ గారు. ఒంటరి వాళ్ళం కావు. ఒక్క నిమిషం ఆర్తి గారు, నేను నీళ్లు తీసుకొస్తాను. ఎక్కళ్ళొస్తున్నాయంటే అచ్చు తలుచుకుంటున్నాడు. ఈ పజిల్ని పూర్తి చేశానంటే మమ్మీ నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చేస్తుంది. అంశు బట్టలు తీసుకుని నాన్న ఎక్కడికి వెళ్తున్నట్టు? అంటే దీని అర్థం నాన్నే నా బిడ్డని దాచుంచారా? అందుకే వాడు బట్టలు తీసుకుని వెళ్తున్నారా? అంతే అయి ఉంటుంది.
థ్యాంక్ యూ సింధ్య గారు. మీ అంశు బట్టల స్మెల్ ద్వారా మా స్నీఫర్ డాగ్స్ రంగంలోకి దిగుతాయి సార్. ఎలాగైనా అంశుని కనుక్కుంటామని మాకు పూర్తి నమ్మకం ఉంది సార్. అంశు గురించి మీకు ఏమాత్రం తెలిసినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. నేనింకా నాన్నే అంశుని కిడ్నాప్ చేయించారనుకున్నాను, కానీ నాన్నేమో అంశుని వెతికించే ప్రయత్నంలో ఉన్నారు. నాన్న, ఐఎమ్ సారీ. నేనెంత తప్పు చేశాను. నాన్నని అనుమానించాను. నాన్నేమో అంశు గురించి ఆలోచిస్తున్నారు. ఎంత పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి నాన్న. ఆర్తి గారు, చాలా పెద్ద తప్పు చేశాను నేను. నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు అనిపించింది అంశుని నాన్నే కిడ్నాప్ చేయించుంటారు అని.